హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. సో ప్రస్తుతం నేను కిసాన్ కమిషన్ దగ్గర బిఆర్కే భవన్ దగ్గర ఉన్నాము. సో నాతో పాటు మన బక్క జడ్సన్ అన్న కూడా ఉన్నారు. సో కొడంగల్ లో అసలు ఏం జరుగుతోంది, కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అది రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, దాన్ని డెవలప్ చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఏదో కమిటీ వేసిరు, డెవలప్ చేస్తామన్నారు. కానీ అక్కడ తాండా వాసుల ఇల్లు గుంజుకోవాలి, పొలాలు గుంజుకోవాలి, ఫార్మాసిటీ ఏదైతే రేవంత్ రెడ్డి అల్లుడు ఉన్నాడో అతనికి లాభం చేకూర్చాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. సో మొన్న పరస్పర దాడులైన, అంటే కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేసినారు అని చెప్పి కూడా టాక్ నడుస్తా ఉంది. సో వెనకాల బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని కొంతమంది, లేదు ఇదంతా ఏదో కుట్ర అని ఇంకొంతమంది. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జడ్సన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? సో ఏం మీరు మా మూసిరెడ్డి టైటిల్ వదలరా మీరు? దీంట్లో కూడా రాహుల్ గాంధీజీ విజిట్ హకీంపేట్, కొల్లపల్లి అండ్ లక్కచెర్ల ఫార్మా ల్యాండ్ అక్వైజేషన్ విలేజెస్, ఫార్మర్స్ జైల్డ్ ఫర్ డినైయింగ్ టు గివ్ ల్యాండ్స్. మూసిరెడ్డి కొడంగల్ అసెంబ్లీ. ఏం సార్ ఇక్కడ కమిషన్ కి ఎందుకు వచ్చినారు మీరు? ఇవాళ మెయిన్ ఎందుకు వచ్చిందంటే ఇవాళ మూసి ప్రక్షణ అంటే దానికి దీనికి జోడిగా వచ్చిన. ఫస్ట్ దీనికంటే ముందు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఏమన్నారో అది వినిపిస్తా. రాహుల్ గాంధీ గారు ల్యాండ్ ఎక్వేషన్ గురించి గొంతు చించుకొని అరిచిండు. మరి రూలింగ్ గవర్నమెంట్ ఉన్న కాడ ఏమన్నా लैंड एक्विजिशन बिल जो हम लाए थे, उनकी जमीन की रक्षा करने के लिए, उनको सही कॉम्पनसेशन देने के लिए, ఓకేనా, उसको आपने खत्म कर दिया. రైట్. రైతులను కాపాడడానికి రైతుల భూములు కాపాడడానికి వాళ్ళ భూములు గుంజుకుంటే, ఒకవేళ భూములు తీసుకుంటే సరైన రేటు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి మేము ల్యాండ్ ఎక్స్చేంజ్ మొన్న చెప్తాను. మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రోజు? సేమ్ హర్యానా బార్డర్, పంజాబ్ బార్డర్ లా ఏదైతే 3 నల్ల చట్టాల రద్దు కోసం రైతులు దీక్ష చేసిండ్రో, ఆ దీక్షకు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మద్దతు తెలిపింది. మరి అదే తిరిగి అక్కడ మోడీ ఏ విధంగా వ్యవహరించిన 3 చట్టాల గురించి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి, అంటే ఆ 3 పంటలు పండించే భూములనే గుంజుకుంటారు కంటే మరి ఈయన మీద ఇంకెంత గట్టిగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ? గట్టిగా ఉండాలి కానీ మాట్లాడతలేదు. ఇప్పుడు నా పిటిషన్ నేను ఏం పెట్టినంటే, నువ్వు ఏమంటున్నావు? మూసి ప్రక్షాళన అని చెప్తున్నావు. మూసి ప్రక్షాళన అని నువ్వు చెప్పినప్పుడు మరి మూసి ప్రక్షాళన ఎందుకు? మనం ఏం చెప్పినామంటే ఆల్రెడీ అందులో మన ఫార్మా కంపెనీలు ఏది పొల్యూటెడ్ మూసీ రివర్ ఫుడ్స్ లైవ్స్ అట్ స్టేక్, దీని వల్ల ఒక 100 ఇండస్ట్రీలు ఈ రోజు ఫార్మా కంపెనీలు దాని వ్యర్థాలను మూసీలోకి రావడం వల్ల ఈ రోజు మూసీ అంతా ఏది విషవాయువు అయిపోయింది. కాబట్టి నువ్వు ఫార్మా కంపెనీలు ముట్టుకోకుండా వాటిని నోటీసులు ఇవ్వకుండా వాటిని బంద్ చేయకుండా ఈ రోజు ఈ మూసీ ప్రక్షాళన అనేది అసాధ్యం అని చెప్పేసి మనం ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చినాం. మూసీ వల్ల కాలుష్యం వస్తుందని మనం అంటున్నాం. మరి మూసిరెడ్డి మల్లబోయి మరి ఇదే వికారాబాద్ ఆయన కోడంగల్ నియోజకవర్గంలో మరొక మూసి ఎట్లా తయారు చేస్తాడు? ఈ రోజు ఆల్రెడీ యాచారం అంటే ఇప్పుడు కమిషన్ వాళ్ళ సొంత ఊరు, కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు సొంత ఊరు. ఆయన పిటిషన్ వేసిండ్రు, ఇక్కడ ఫార్మా కంపెనీ లేస్తే చాలా మంది చచ్చిపోతారు, జనాలు నాశనం అవుతారని చెప్పి పిటిషన్ వేసి కోర్టులో కొట్టాడుతుండ్రు. మరి ఆల్రెడీ అక్కడ దాదాపు 1200 ఎకరాలు 3000 ఎకరాల భూమి ఆల్రెడీ అక్కడ సేకరించారు. హైదరాబాద్ కు సమీపంగా ఉన్నది. నువ్వు పెట్టేది ఉంటే ఆడ పెట్టుకోరాదు? కోడంగల్ తీసుకుపోయి ఎందుకు పెట్టాలి? కోడంగల్ ఎందుకు పెడుతున్నావు? ఆడ జనాన్ని ఎందుకు చంపుతున్నావు? ఆడ చెరువులు ఉన్నా నిన్ను చెరువు కట్టమంటలేరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టమంటలేరు, మాకు నీళ్లు సరఫరా చేయమంటలేరు. అరే మా భూములు మాకు ఇయ్యని, దానిలో ఉన్నాయి. మళ్ళీ ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ భూములే ఎక్కువ ఉన్నాయి. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న భూములే ఎక్కువ ఉన్నాయి. మరి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న భూములు పక్కన పెట్టండి, ఇల్లు కూడా తీసుకుంటారు మొత్తం అంతా. విలయ్య జాగీర్ ఉన్నది అక్కడ, విలయ్య జాగీర్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వాళ్ళ అక్కడ సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఎవరని చెప్పి వీళ్ళ భూములు తీసుకుని ఏం హక్కు ఉందని తీసుకుంటావు? అక్కడ కలెక్టర్ నేను మొత్తం ఎంక్వైరీ చేసిన. కలెక్టర్ కూడా పోయి మీకు 5 ఎకరాలు 5 లక్షలు 3 లక్షలే 6 లక్షలే ఇస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు పెద్ద హృదయంతో మీకు 10 లక్షలు ఇస్తుండు అని చెప్పేసి వాళ్ళ భూములు గుంజుకుని కలెక్టర్ ఎకరం విలువ తెలుసు సార్ అక్కడ? కోటి రూపాయలు మినిమం, కోటి రూపాయలు ఉంటాయి కదా ఎత్తుకపోతారు కదా మూసిరెడ్డి. ఇప్పుడు వీళ్ళు ఈ దొంగలు ఆ భూముల పైన కన్ను పడేదే ₹1 కోటి ఉన్నాయని. ఆ ఫార్మా కంపెనీ పడేది బొంద పడేది, అలా పడేది అలా చేసేదంతా రియల్ ఎస్టేట్ భూములు గుంజుకునేది. ఇవాళ వరంగల్ లో పెట్టిండ్రు ఏది టెక్స్టైల్ పార్క్ పెట్టిండ్రు, ఎన్ని టెక్స్టైల్ మిల్లులు పెట్టిండ్రు. ఇప్పుడు సేమ్ 2014 వెళ్ళి రైతుల భూములు గుంజుకోనికి మరి అందరు భూములు గుంజుకొని అందరు ఫ్యాక్టరీలు పెట్టి అంత రియల్ ఎస్టేట్ పెట్టి మరి అన్నం ఎవరు పెడతాడు ఇక్కడ? ఈ రోజు
ఈ రోజు 4 కోట్ల మంది జనము రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఉంది. 4 కోట్ల మంది ఈ రోజు ఏదైతే కోడంగల్ ఉద్యమం చేస్తున్నారో ఈ 3 గ్రామాల్లో చెందినటువంటి వాళ్లకు మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ అన్నదాతలు ఆల్రెడీ కాళేశ్వరం సంకనాకిపోయింది. కాళేశ్వరంలో ఇరిగేషన్ మొత్తం తెలంగాణ మొత్తం నీళ్లు వస్తాయని చెప్పారు. ఈ రోజు అక్కడ నీళ్లు లేవు, పాలు లేవు. 20 గ్రామాలు మొత్తం సంవత్సరానికి 3 పంటలు వచ్చేటి. సేమ్ అక్కడంటే ఇరిగేషన్ ఉండే, ఇక్కడ ఇరిగేషన్ లేకున్నా, వాటర్ ఫెసిలిటీ లేకున్నా ఇక్కడ సంవత్సరానికి 2 పంటలు ఇక్కడ వీళ్ళకి వస్తాయి. అరే మా భూములు మాకు వదిలేరా బై, ఇక్కడ మళ్ళీ పొల్యూషన్ చేస్తావా, నువ్వు ఒక మెడికల్ కాలేజో అదో ఇదో కడతామంటే ఓకే. అరే ఏకంగా ఫార్మా కంపెనీ పెట్టేసి మొత్తం విషవాయువులు చేస్తా అంటే ఏమన్నట్టు ఈ రోజు ప్రక్షాళనకి దీనికి డెఫినెట్ గా లింక్ పెట్టాల్సిందే. 100% నువ్వు డామేజ్ చేస్తున్నావు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, అందరూ ఈ విషయం చెప్పట్లేదు. ఆ తాండాలకు దగ్గరలోనే కొడంగల్లో, అంటే నేను ఆల్రెడీ పోయి వచ్చిన, 2000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది సార్. అవునంట. వీళ్ళు నిజంగా ఇవ్వాలనుకుంటే తాండాలను ఎందుకు తీసుకుంటారు? ఆల్రెడీ దేనికి పనికిరాని ఆ 2000 ఎకరాల భూమిని కేటాయించవచ్చు కదా ఫార్మాసిటీకి. 2000 ఎకరాలతో సహా కలిపి మొత్తం 14,000 ఎకరాలు కావాలంటే వీళ్ళకు. అది కూడా ఇప్పుడు అది కూడా దాంతో సహా కలిపి మొత్తం 14,000 ఎకరాలు ఆల్రెడీ ఫార్మాసిటీ కోసం ఆచారంలో వీళ్ళు సేకరించేసిండ్రు ఆల్రెడీ. దానికి 64,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళు ఇదివరకే ఖర్చు పెట్టిండ్రు. ఇక్కడ దాదాపు ఇంకొక 4,000-5,000 ఎకరాలు ఇక్కడ తీసుకుంటున్నారు. మళ్ళా ఇది తీసుకునేది కేవలం ఓన్లీ బిజినెస్ పర్పస్ కే, ఏది రియల్ ఎస్టేట్ చేయనికే, దానికి తప్ప ఏం ఫార్మాసిటీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ప్లాట్లు వేసి అమ్ముకోండి అంతే. జాగాలు చేయనికే ఈయన చేసిన దందాలు, ఇవాళ నడిచేది మొత్తం దందాలే. ఈ రోజు ప్రజలకు, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అందుబాటులో లేరు, చెప్పుకోనికి అందుబాటులో లేరు. ఇక స్విస్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే, స్విస్ ఆర్గనైజేషన్ కండక్టెడ్ వాటర్ టెస్ట్ ఇన్ 258 రివర్స్ 140 దేశాలలో ఇది పెట్టి ఫార్మా పొల్యూషన్ మొత్తం నదులను నాశనం చేస్తుందని రిపోర్ట్ ఇచ్చింది. నువ్వు అది ఒప్పుకున్నావు. ఈ రోజు దాని వల్లనే నేను మూసి ప్రక్షాళన చేస్తా అన్నావు. కానీ వాళ్ళ దగ్గర డొనేషన్లు తీసుకున్నావు. కానీ ఈ రోజు ఫార్మా కంపెనీ ముడతలేవు. పైగా నువ్వు కొత్త కంపెనీ, మంచి గాలి ఉన్నా, మంచి వాతావరణం ఉన్నా, ఆల్రెడీ మొన్నటిదాకా నేవీ రాడార్ అక్కడ పెడుతుందని చెప్పి గొడవ జరిగింది. మరి అదే జిల్లాలో తీసుకుపోయి నీ నియోజకవర్గంలో ఎవరైతే ఇలా చెప్పులతో కొట్టే పరిస్థితి ఉన్నది నేను అక్కడ. నేను ఎవరైతే ఇవాళ రాజశేఖర రెడ్డి నియోజకవర్గం ఉన్నది పులివెందుల, నువ్వు అక్కడికి పోతే ఇవాళ కూడా ఎన్ని రాష్ట్రం మొత్తం ఎన్ని చేసినా జగన్ అంటే వాళ్ళ బ్రాండ్ మీద అట్లా గెలుస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి మదనపల్లి ఉన్నది, విజయభాస్కర్ డోన్ ఉన్నది. నీ ముఖానికి ఏమున్నది? నీకు నీ పాడుబడ్డ ముఖానికి ఏమున్నది? ఇవాళ అక్కడ పోయే పరిస్థితి ఉందా? నిలబడ నీ కలెక్టర్ పోతే చురికిచ్చి కొట్టిండ్రు. నాకు తెలిసి తెలంగాణ వచ్చిన మొత్తం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇది నేను దీపావళి రోజు పెట్టిన నీ ఊరికి పోయే పరిస్థితి లేదు. ఆడ నువ్వు మతాబులు కాల్చే పరిస్థితి లేదు, నువ్వు చుచ్చుబుడ్డులు కాల్చే పరిస్థితి లేదు. ఆడ పోతే నీ బలగొడతారు. దమ్ముంటే నువ్వు రాజీనామా చేయ, మనం పోటీ చేద్దామని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ సవాలు చూడుతున్నా. నిజంగా నువ్వు మొగోనివైతే, మొనగానివైతే, నువ్వు మీసమున్న మొగోనివైతే నువ్వు పోటీ చేయను. నువ్వు రాజీనామా చెప్పి కోడంగల్ నిలబడి బిడ్డా, నువ్వు నీ డిపాజిట్ నేను గెలుస్తానని అంటలేను. నేను సామాన్యమైన వ్యక్తిని. దమ్ముంటే పెట్టు. చుట్టూ జనం ఉరికి ఇలా కలెక్టర్ ఎట్లు ఉరికిచ్చిండ్రో, నీ వెంకటరామరెడ్డి ఎట్లు ఉరికిచ్చిండ్రో, పొలిమేర దాకా నేను దీపావళి రోజే చెప్పిన బిడ్డ, నీకు దీపావళి రోజే చెప్పిన, నిన్ను మొత్తం కుక్కను ఉరికించినట్టు ఉరికిస్తారని చెప్పిన. ఇలా ఆ పరిస్థితి నీ కలెక్టర్ కి వచ్చింది. కలెక్టర్ తో ఆ మాట నువ్వు చెప్పించేది ఎవరికైనా. నీ బంగారు పుట్టలో ఏళ్ళు పెడితే నేను కుట్టానా అని అనలేదు. చిన్న కూడా పోయి అలా పుట్టలు పెట్టి నువ్వు ప్లాన్ చేసి కొట్టిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు కొట్టిండ్రు. అరే బీఆర్ఎస్ వాళ్ళకి ఏం సంబంధం? బీఆర్ఎస్ నిన్న దాకా సుఖం పుసమని చెప్పి సార్, సురేష్ అనే వ్యక్తి కేటీఆర్ ఇట్లా భుజం మీద చేసుకొని అటుపక్క నరేందర్ రెడ్డి, ఇటు పక్కన సురేష్, క్లియర్ గా ఫోటో ఉంది. అతనే కట్టబట్టుకొని కలెక్టర్ మీద చేసిన విజువల్స్ ఆయన బీఆర్ఎస్. కానీ ఆడ రైతులు, ఆడోళ్ళు, మొగోళ్ళు అంటే బీఆర్ఎస్. ఆయన లీడర్షిప్ కోసం ముందుకు వచ్చిండు. మా నాయకుడు మెచ్చుకోవాలని ముందుకు వచ్చిండు. వీళ్ళు కాదు కదా, వీళ్ళు బాధితులు అక్కడికి వచ్చిన వాళ్ళు. నరేందర్ రెడ్డి చెప్పారంటే ఆయన కూడా 7 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు ఏం తెలుసా, నరేందర్ రెడ్డి వాళ్ళకైనా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అంటే మేమే చెప్పించినాం, మేమే స్కెచ్ చేసినాం, మేమే గొట్టిపించినాం అని వీళ్ళు వేసుకుంటారు, క్లెయిమ్ చేసుకుంటారు. కానీ వాస్తవం అది కాదు. కడుపు మండిన ఇప్పుడు కాదు, నెల రోజులకి 27 రోజులకి నడుస్తుంది. ఈ 3 రోజులు కలిసి నెల రోజులైంది. అండ్ తిరుపతి రెడ్డి పోతే కూడా అతని మీద చెప్పులుసుకొని కొట్టినట్టు కూడా
మాకు ఆ, 1 month బ్యాకే చెప్తున్నాడు. అవును బెదిరించిందంట తిరుపతి రెడ్డి. నేను పిటిషన్ ఆయన తిరుపతి రెడ్డి పేరు పెట్టినా. ఎందుకంటే అక్కడ రైతులు నాకు ఏమేమి చెప్పినా అదే పిటిషన్ లో పెట్టి ఇప్పుడు నేను నాకు ఇవన్నీ పోతున్నా. రైతు ప్రభుత్వం అంటావు, ప్రజా ప్రభుత్వం అంటావు, ప్రజలతో మాకు దగ్గర సంబంధాలను అంటావు, ప్రజా భవనం పేరే పెట్టినా అని అంటావు. అరే నువ్వు ప్రజలతో బాగా టచ్ లేదు, నీకు హ్యూమన్ టచ్ లేదు, ప్రజలతో నీకు సంబంధాలు లేవు. ఈ రోజు ప్రజలే నీకు తిరగబడేటట్టుగా నీకు అయినరు. 8 నెలల్లో ఇంత యాంటీగా ఇవ్వాలన్న ఈ ప్రభుత్వం వచ్చిందా? ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాంచెలు ఇంత లుచ్చా ప్రభుత్వాన్ని. అందుకే కదా మీకు తెలియదా ప్రజా పండగ జరుపుకుంటున్నారు ఇప్పుడు. బ్రహ్మోత్సవాలు, పండగ సంబరాలు జరుపుకుంటున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ ఏడాది కంప్లీట్ చేసుకున్న విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు చాలా మంది తెచ్చుకున్నారు. ఎవరు చెప్పనుకొని ఆడే కొట్టుకునే పరిస్థితి ఉన్నది. అంతేనా? మూసిరెడ్డి చేసిన అరే ఇది ఎట్లా అంటే ఒక మొరటోడి కంటే అభిమానం. ఈ రోజు మొరటోడి మానసిక అంగవైకల్యాన్ని తీసుకొచ్చి పెట్టినా కానీ మంచిగా పాలించేటోడు కావచ్చు. అరే గింత అన్యాయమా, గింత ఘోరమా? నువ్వు ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఖమ్మంలో రైతుల బేడీలు వేసినా అన్నావు. మరి నువ్వేం చేసినావు? బేడీలు వేయలేదా? నువ్వేం చేసినావు? బేడీ ఆ కలెక్టర్లు కొడితే ఇచ్చారు. పొన్న ప్రభాకర్ మాట్లాడతాడు, రైతులు ఇచ్చేస్తే తిరగబడితే విజువల్స్ లో క్లియర్ గా తెలుస్తుంది వాళ్ళందరూ రైతులని, అక్కడ ఉన్న తాండవాళ్ళని. ఒరిజినల్ రైతులు టిఆర్ఎస్ నాయకులు ఎవరు లేరు. అబద్ధాలు, లుచ్చా మాటలు, లంగా మాటలు, లఫంగి మన మంత్రులు పనిచేయాలి. మొన్నటిదాకా 10 ఏళ్ళు మీరు ప్రతిపక్షాలు ఉన్నారు. రేపు జీవితకాలం ప్రతిపక్షాలు కాబోతున్నారు. మీరు ప్రతిపక్షము జీవితాంతం కాబోతారు. నేను జీవితాంతం పవర్ లో ఉండబోతాం రేపు. అర్థమైందా? రేపు చెప్పు దెబ్బలు పడతాయి. ఇటువంటి దొంగకు, ఒక లుచ్చగానికి, ఒక 420 గాని కింద మీరు పనిచేస్తున్నారని మీరు సిగ్గుపడాలి. నిజంగా పొన్న ప్రభాకర్కి నాకు ఈ ఫీలింగ్ లేకుండే. అర్థమైందా? ఇవాళ ఆయన కూడా దిగజారి శ్రీధర్ బాబు ఆయనతో శ్రీధర్ బాబుతో స్టేట్మెంట్ ఇప్పించి ఈ రోజు జేహెచ్ రంజన్తో మాట్లాడి, అరే ఇంత అన్యాయం ఒక రైతులను తీసుకుపోయి వాళ్ళ రాత్రి ఇంటర్నెట్ వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ కరెంటు బంద్ చేసి చీకట్లో 2 గంటల కంటే ఎక్కడ జరిగింది ఇది? బంగ్లాదేశ్ లోనో మణిపూర్ లోనో అంతే. కరెంట్ కట్ చేయడము, ఇంటర్నెట్ కట్ చేయడము, కానీ కొడంగల్ కట్ చేసుడు ఏంటి? ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి బేకూఫ్గా. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక బేకూఫ్ గా నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి. నువ్వు ముఖ్యమంత్రికి పనికిరావు, ఎమ్మెల్యేకి పనికిరావు, సర్పంచ్ కూడా పనికిరావు. నీ అంత ఫాల్తో ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా నా జీవితంలో చూస్తే నా బొంగుల కేసు నువ్వు ఏం పెట్టుకుంటే పెట్టుకో, నాకేం ఫరక పడదు. అర్థమైందా? నువ్వు ఏమన్నా పెట్టుకో. ఇటువంటి కింద పోలీసు అరే ఇయ్యాలి. ఎంత రేపు ముఖ్యమంత్రిని పదవి పోయినాక నువ్వు స్టేట్ పోలీసు వాళ్ళతో తిరగలుగుతావా? స్టేట్ పోలీస్ స్టేషన్ పోతే లోపడేసి ఈ పంత వాళ్ళ కొడతాను. నీది పోలీసు వాళ్ళు నా పనికిరారు, ఈ పోలీసు వాళ్ళు దొంగలు అని ఆ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మోడీ పోలీసు వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను నీ దగ్గర. ఎవరిని? మోడీ పోలీస్, సెంట్రల్ పోలీస్ అంటే మోడీ పోలీసే కదా. నా స్టేట్ వాళ్ళు నన్ను దంతారు, నా స్టేట్ వాళ్ళు నన్ను కొడతారు. నేను 420 గాలని వాళ్ళకి తెలిసిపోయింది. ఓటుకున్నోడు దొంగనని నేను తెలిసిపోయింది. నేను మీ భూములు గుంజుకుంటానని తెలిసిపోయింది. నేను డెకాయిట్ అని కూడా తెలిసిపోయింది. వాళ్ళు నన్ను కొట్టేటట్టుగా ఉన్నారు. కాబట్టి నేను స్టేట్ పోలీస్, తెలంగాణ పోలీసు వాళ్ళని నమ్మా. నాకు ఆంధ్ర పోలీస్ అన్న కావాలి, సెంట్రల్ పోలీస్ అన్న కావాలంటే చంద్రబాబు నాయుడు చెప్పి నా పోలీసు వాళ్ళని పంపితే వాళ్ళు తెలుగు మాటలకు గుర్తుపట్టి మళ్ళీ తంతారు. కాబట్టి నువ్వు మోడీ దగ్గర తెచ్చుకొని, మోడీ పోలీసు వాళ్ళని తెచ్చుకొని ఇలా సెక్రటరీ కాడ బతుకున్నావు. నీదో బతుకు, నీదో మనిషి, నువ్వు ఒక ముఖ్యమంత్రి తెచ్చుకున్నా అంతే కదా. అరే సిఆర్పిఎఫ్ అంటే సెక్రటరియట్ గా, సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ పోలీస్, మోడీ పోలీస్. అది నీ పోలీస్ అయితే అరే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి, నీ పోలీసు వాళ్ళు నీ దగ్గర పెట్టుకొని నువ్వు భయపడుతున్నావు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ పోలీసు హోంశాఖ అతని దగ్గర పెట్టుకొని, ఆయన దగ్గరనే పెట్టుకొని. అర్థమైందా? నీ దగ్గర నీ హోంమంత్రి, నీ పోలీసు వాళ్ళకు నువ్వు భయపడి ఈ రోజు నువ్వు భయపడుతున్నావు అని అంటే, ఈ రోజు ఈ పోలీసు అతను ముఖ్యమంత్రికి అర్హునివా? నువ్వు ఎమ్మెల్యేకి అర్హునివా? నువ్వు సర్పంచ్ కి అర్హునివా? అరే రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తున్నా, ఎమ్మెల్యే కాదు నువ్వు ఏ పోస్ట్ అంటే ఇద్దరం కంటెస్ట్ చేద్దాం. నీ సొంత ఊరే, నీ సొంత ఊర్లో సర్పంచ్ నిలబడదాం రా ఇద్దరం. వార్డు మెంబర్ నిలబడదా? నీ వార్డులో నీ ఇంట్లో 20 ఓట్లు 30 ఓట్లు ఉంటాయి కదా, నీ వార్డులో నిలబడదారా? ఎందుకు ఈ బద్మాష్ మాటలు, బద్మాష్ కథలు? రైతులను మోసం చేసుడు, ప్రజలను మోసం చేసుడు. ఈ రోజు తీసుకొని నిన్నటికే ఉసూరు అంటుంది. అదేందా? ప్రతిపక్ష పార్టీ కూడా బరాబర్ చేస్తలేరు. ఇవాళ అంత పెద్ద ఇష్యూ అక్కడ జరుగుతా ఉంటే నువ్వు అమృత్ మీద కంప్లైంట్ ఇస్తావా ఢిల్లీలో? ఇచ్చకుండా అమృత్ కేటీఆర్ ఎందుకు కొత్తగా అమృత్ అని పట్టుకున్నాడు? రేవంత్ రెడ్డి ఏమో వేరే స్కామ్లే కేటీఆర్ చేయనట్టు 50 కోట్లకి సరిపడా అదే ఈరేసి పట్టుకున్నాడు. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది కూడా మెగా కృష్ణారెడ్డి కుటుంబీకులే ఇదంతా చేసిరు అని చెప్పి. వీళ్ళిద్దరిది మ్యాచ్ ఫిక్సింగ్ గుర్తుపెట్టుకో. మ్యాచ్ ఫిక్సింగ్ ఏందనంటే అమృత్ అనేది బుద్ధ స్కామ్. ఈ రోజు స్వయాన
ఢిల్లీలో కూర్చొని ఢిల్లీ సాక్షిగా ఇక్కడనేమో లాఠీ చార్జ్ అయ్యి వాళ్ళ లోపల పెడతారు. నువ్వు దీనిపైన ఢిల్లీలో మాట్లాడకుండా నువ్వు అమృత్ స్కూల్ స్కామ్ అనేది దీన్ని మయమడిపోయే నీకా ఇది కాళేశ్వరం రేవంత్ రెడ్డి మరిపించింది కదా 100%. నువ్వు కాళేశ్వరం మీద తీసుకపోయి ఆయన లోపల నేను ఇవాళ ఒక ట్వీట్ పెట్టినా ఎవరు కేటీఆర్ కు ఒకవేళ నువ్వు మళ్ళా మీ ప్రభుత్వం వస్తే మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తే మరి మేయాకృష్ణ రెడ్డి మీ అరెస్ట్ చేస్తారా లేదా అని ఆయన ట్యాగ్ చేసి పెట్టిన 2-3 ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడినా ఇలాంటి వరకు దానికి ఒక రిప్లై కూడా ఇవ్వలే. అవును నేను ఎందుకంటే అది స్క్రీన్ షాట్ చేసి పెట్టుకుంటా కాబట్టి ఇస్తలేరు రిప్లై. అవును నేను అరెస్ట్ చేస్తాను. ఎందుకు ఇస్తలేవు నువ్వు ఎందుకు ఇస్తలేవు? కాబట్టి ఈ రోజు మీరు అంతా మ్యాక్స్ ఫిక్సింగ్. ఈ రోజు ఈ రేస్ లో బుడ్డ కేసులు అరెస్ట్ చేయాలి. ఇదేమో అమృత్ మీద మాట్లాడాలి, మూసీ గురించి మాట్లాడద్దు, ఇక్కడ ఫార్మా కంపెనీ గురించి మాట్లాడద్దు. అరే ఆల్రెడీ 14,000 ఎకరాలు నీకు ఆచారంలో ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఉంది. నువ్వు ఎంత పెద్ద కంపెనీలు పెడతావో, ఎంత ఎత్తునున్న కంపెనీలు పెడతావో, నీకంటే ఎత్తైన కంపెనీలు పెడతావో పెట్టు. అరే మళ్ళా ఇక్కడికి వెళ్ళిపోయి ఎక్కడో కర్ణాటక బార్డరే కదా అది. ఇక 100 కిలోమీటర్లు పోతే కర్ణాటకనే. అక్కడ పోయి ఆ బార్డర్ లో బట్టి ఆ భూముల పైన అక్కడ ఎందుకు చేయాలి? ఇక్కడ నాకు ఒక రియల్ ఎస్టేట్ నాదో సామ్రాజ్యం నడవాలని ఒక 4 ఊర్లు ఇవాళ మొత్తం కొల్లగొట్టే పరిస్థితులలో ఈ రోజు వీళ్ళు ఉన్నారు. అలా నడిచేది. ఇంకోటి ఒకటి అవుతున్న స్టేట్ క్వశ్చన్, మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఎట్లన్నా నీ చదువు నీ సంధ్య అందరు తెలుసు. అసలు నీ పెట్టబోయే ఫార్మా కంపెనీ డిపిఆర్ ఉందంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. డిపిఆర్ అని నీకు తెలియదు కదా, నువ్వు దీనికంటే ఎక్కువ గానీ కదా, అంగుటా చాప్ గానీ కంటే ఎక్కువ నువ్వు. కాబట్టి నేను అడుగు, డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. నువ్వు పెట్టబోయే ఫార్మా కంపెనీకి ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నువ్వు తీసుకొని సబ్మిట్ చేసినావా? నువ్వు అవి తీసుకురా. నువ్వు పెట్టబోయే కంపెనీలు ఏందో చెప్పవు, నీకు డిపిఆర్ లో ఉండయి. ఎందుకు కేటీఆర్ పెట్టే కంపెనీ కూడా దేనికి డిపిఆర్ లేదు. అన్ని భూములు గుంజుకుండే. ఈ రోజు భూములు గుంజుకుండే. ఇన్ని సంవత్సరాల కోసం 2 ఏళ్ల లోప 3 ఏళ్ల లోప ఇంప్లిమెంట్ రాకుండా వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసేయాలి. అవి మళ్ళా రైతుల వాపస్ ఇచ్చేది పోయి ఈయన గుంజుకుని మొదలు పెడుతుంది. కాబట్టి ఈ రోజు హర్యానా రైతులు, పంజాబ్ రైతులు వాళ్ళ ఉద్యమంలో ముందు నడిపిన రాహుల్ గాంధీ వాళ్ళ పోరాటము నీకు ఆదర్శం కావాలి. ఈ 3 గ్రామాలకు ఆదర్శం కావాలి. రివర్స్ మాట్లాడతాడు, ఇక్కడ అన్ని జరుగుతుంది. అందుకని రాహుల్ గాంధీ యూ షుడ్ కమ్ ఇమీడియట్లీ టు హకీంపేట్, పోలపల్లి అండ్ Lakacherla villages, and it is the hometown of your honorable Chief Minister Revanth Reddy. Okay, he is the MLA from this Kodangal Assembly. So yourself and also Mr. Priyanka Gandhi, and if possible you bring Mallikarjun Kharge along with you. And I am inviting all the Punjab and Haryana farmers. Maharashtra. ఇప్పుడు వీళ్ళైతే అక్కడ ఉద్యమం నడిచింది కదా. I am inviting all the farmers of Punjab and Haryana to these 3 villages, Hakimpet, Polapalli and Lakacherla villages. There is 144 section going on in Hyderabad capital city, and also it is under the police control. Total the 3 villages are police control. So I am hereby requesting Rahul Gandhi, you should come immediately. You are the ambassador of the struggles. You are the ambassador of fights which are going on behalf of the Kisan of Punjab and Haryana. You should stand with the Kisan of Telangana, especially of Vikarabad, especially of Kodangal, because the people are dying under the bulldozers of Revanth Reddy. అర్థమైందా? అది ఇంగ్లీష్ లో ఎందుకు చెప్తాను దయచేసి అలా పెట్టండి. ఆయన రాహుల్ గాంధీ బోనిక్ అని చెప్పి పెట్టిన మీరు దీన్ని రాహుల్ గాంధీ చేరేదాకా పంపుంది. రాహుల్ గాంధీ గారు మీరు వెంటనే రావాలి, ఈ 3 ఊర్లలోకి రావాలి. ఇక్కడ రైతులు పంజాబ్ రైతులతో నిలబడ్డావు కదా, హర్యానా రైతులతో నిలబడ్డావు కదా, 3 చట్టాల మీద నిలబడ్డావు కదా, ఆ 3 పంటల కోసం న్యాయం జరగాలని నిలబడ్డావు కదా. ఆ 3 పంటలు పండించే భూమిలే గుంజుకున్న దగాకోరు గాడి ఇక్కడ ఉన్నాడు. మీ ఎమ్మెల్యే ఊరికి రమ్మంటున్నాము, నేను ఏదో పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు రమ్మంటలేను. రేవంత్ రెడ్డి సొంత ఊరికి రా, అక్కడ పూలతోని స్వాగతం చెప్తారా, రాళ్లతో స్వాగతం చెప్తారా, మట్టితో స్వాగతం చెప్తారా, మీరు వచ్చి రుచి చూడాలని చెప్తే నేను కోరుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా క్వశ్చన్ అడుగుతా నేను. నిన్న ఒక నేషనల్ ఛానల్ కి మా రేవంత్ రెడ్డి గారు ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది, మీరు చూసిరా? నేను వాళ్ళ పొద్దున కూడా చూపించిన. అందులో ల్యాండ్ ఎంక్రోచర్ సార్ అనకొండాస్ అన్నారు. ఓకే, అనకొండాస్ అన్నాడు. అండ్ మీడియా వాళ్ళు కూడా అసలు కబ్జా పెట్టేది చాలా మంది, కొంతమంది మీడియా వాళ్ళే అని చెప్పి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే నేను కూడా ఇంగ్లీష్ లో చెప్తా. వాటు తెట్టా వాటు తెట్టా. ఆయనకి ఇదే జవాబు ఇక. అంతేనా? బత్తల సత్య గారు చెప్తారు కదా సినిమాలో, వాటు తెట్టా. ఆ సీఎం అన్నట్టు సీఎం. కాబట్టి ఈ రోజు ఆయన ఏదో చెప్పిండు. అవన్నీ సినిమా అనకొండ సినిమా చూసిండు, అనకొండ పేరు వచ్చింది, అది ఇంగ్లీష్ లో కలిపిండు. అరే మమ్మీ పేరు వచ్చింది, మమ్మీ పేరు కలిపిండు. ఆయనకి ఏ భాష రాదు, తెలుగే చక్కగా రాదు. తెలుగులో బూతులు వస్తాయి, భాష రాదు. తెలుగులో బూతులు వస్తాయి, భాష రాదు.
ఆయన సబ్జెక్ట్ లేదు, అందుకే నా ముందు కూర్చొని భయం, నా ముందు కూర్చొని మాట్లాడడానికే భయం. మొన్న మీటింగ్ పోయింది ఇక్కడ, క్రైస్తవుల మీటింగ్ కు పోతే ఆయన ఎవరో జెర్సన్ అని పిలిచిన, అది ఈ జెర్సన్ కాదు, ఇంకో జెర్సన్ ఎవరో వచ్చింది. జెర్సన్ అని నేను అనుకుని ఇటు చూస్తున్నాను, మొత్తం పిచ్చి పిచ్చాయి. అందుకనే మన సీఎం పేరు ఇయాలకి వెళ్ళి వాటు బెట్ట వాటు టెట్ట. ఓకే, నైస్, అర్థమైంది. అదే ఇంగ్లీష్. సో ఈ కబ్జా చేసే వాళ్ళందరూ ఎంక్రోచర్స్ అంటారు. 100% ఎంకరేజ్. రాహుల్ గాంధీ ఇమీడియట్ గా ఈ ఊర్లోకి రావాలి, ఈ రైతులను కాపాలి, ఈ రైతులను ఆదుకోవాలి. ఈ భారతదేశంలో నువ్వు తప్ప ఎవరు ఆదుకోలేరు వీళ్ళను, నువ్వు తప్ప ఎవరు ఆదుకోలేరు. అర్థమైందా? నువ్వు ప్రియాంక గాంధీ గారి ఇక్కడ రావాలి. లేదు మాకు 5 ఏళ్ల దాకా పని లేదు, మళ్ళీ 5 ఏళ్ళకి ఏమేమి వస్తాము, తెలంగాణ ఇవాళ జరిగే బాధలు మేము అప్పుడు మాట్లాడతాము, ఇవాళ మేము అనుభవిస్తున్న బాధలని మేము అప్పుడు మాట్లాడతాము, అప్పటిదాకా మేము మాట్లాడడం అనేది మాత్రం ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇమీడియట్ గా రాహుల్ గాంధీ మీరు ఇమీడియట్ గా ఈ హకీంపేట, పోలేపల్లి, లక్కచెర్ల ఊర్లకు మీరు వెంటనే రావాలి, ఇక్కడ రైతులను ఆదుకోవాలి, ఈ రైతులను మీరు కాపాలని నేను మీ ద్వారానే వాళ్ళని కోరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.